తెలుగుదేశం పార్టీలో మంత్రి నారా లోకేష్ మార్కు పాలిటిక్స్ మొదలయ్యాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ బి సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కీలక సీనియర్ నేతలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సీనియర్లను పక్కన పెట్టి వారి వారసులకు టికెట్లు ఇవ్వాలన్నది లోకేష్ మాస్టర్ స్కెచ్గా కనిపిస్తోంది. ఇంతకీ సీనియర్లకు టికెట్లు నిరాకరించడం వెనుక ఉన్న అసలు రాజకీయ మరియు చీకటి వ్యాపార రహస్యాలు ఏమిటి? తమ వారసులకు టికెట్లు ఇస్తే ఆ సీనియర్ నేతలు లోకేష్ వ్యూహానికి తలొగ్గుతారా లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడు నారా లోకేష్కు మరింత ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రభుత్వ పాలనా వ్యవహారాలతో పాటు పార్టీ సంస్థాగత బాధ్యతలను తన భుజాలపై వేసుకుని అత్యంత సమర్థవంతంగా చక్కబెడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయం అందించడమే లక్ష్యంగా ఆయన సరికొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుడుతున్నారు. క్షేత్రస్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా దానిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు లోకేష్ ఇప్పటికే ఒక పక్కా ప్లాన్ బిని రెడీ చేసి పెట్టుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన భవిష్యత్ ప్లాన్ ఏమిటన్నది ఆయన ముందు నుంచే నేతలకు పరోక్షంగా హింటిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. లోకేష్ యథాలాపంగా అన్నా లేదా జోక్లా నవ్వుతూ చెప్పినా సరే దాని వెనుక ఒక బలమైన గూఢార్థం, పక్కా రాజకీయ వ్యూహం దాగి ఉంటాయని సీనియర్ నేతలు సైతం విశ్లేషిస్తున్నారు. లోకేష్ మాటలకు అర్థాలు వేరయ్యా అంటూ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోలోపల తీవ్రంగా దిగాలు పడుతున్నారు. ఆయన వేస్తున్న అడుగులు పార్టీలో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి. నారా లోకేష్ అమలు చేయబోయే ఈ ప్లాన్ బి వ్యూహం ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలను కుదిపేయబోతోంది. ఈ జిల్లాకు చెందిన సీనియర్ నేతలకు లోకేష్ ఈసారి ఊహించని రేంజ్లో గట్టి షాక్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చని ఆయన చెప్పకనే చెప్పినట్లు పార్టీలో ఒక టాక్ బలంగా నడుస్తోంది. అయితే ఇందులో ఆ సీనియర్ నేతలకు కాస్త ఊరటనిచ్చే అంశం కూడా ఒకటుంది. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేను పూర్తిగా పక్కన పెట్టకుండా వారి రాజకీయ వారసులకు టికెట్లిచ్చే ఆలోచనను అధిష్టానం చేస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏ ఒక్కరికి మళ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా వారి కుటుంబ సభ్యులకు, యువ వారసులకు మాత్రమే చట్టసభల బరిలో నిలిచే అవకాశం ఇస్తామని మంత్రి లోకేష్ తన సన్నిహితుల వద్ద ఎప్పుడో కుండబద్దలు కొట్టారని ఇన్నర్ సర్కిల్స్లో ఒక పక్కా సమాచారం చక్కర్లు కొడుతోంది. లోకేష్ ఆలోచన విధానానికి, అమలు చేయబోయే వ్యూహానికి ఇటీవల జరిగిన ఒక సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పార్టీ శ్రేణులు ఉదహరిస్తున్నాయి. పొన్నూరు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక సందర్భంగా మంత్రి లోకేష్ చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. రాబోయే రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడమే కాకుండా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కూడా ఖచ్చితంగా అమలవుతాయని ఆయన నేతలకు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సీనియర్లు వారసురాళ్లను ఉద్దేశించి మీరు పోటీకి రెడీగా ఉండండి అంటూ ఆయన ఒక స్పష్టమైన సంకేతమిచ్చారని తెలుస్తోంది. లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ ఊరికే చెయ్యరని, ఆయన మాటల వెనుక ఉన్న అసలు కారణాలు ముందు ముందు పక్కాగా బయటపడ్డం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని ఒక ఆసరాగా చేసుకుని పార్టీలో భారీ ప్రక్షాళన చేసేందుకు, యువ రక్తాన్ని నింపేందుకు ఆయన ఒక బలమైన పునాదిని నిర్మిస్తున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. సీనియర్లను పక్కన పెట్టి వారసులను తెరపైకి తేవాలన్న ఈ కఠిన నిర్ణయం వెనుక లోకేష్కు కొన్ని బలమైన, ఖచ్చితమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు, టీడీపీ సీనియర్ నాయకులకు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో, మాజీ ఎమ్మెల్యేలతో తెర వెనుక భారీ వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నది ఇంటెలిజెన్స్ సమాచారం. అనేక రాజకీయ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, క్విడ్ ప్రోకో కనెక్షన్లతో వారు లోలోపల పొత్తులు పెట్టుకున్నారన్న పక్కా రిపోర్టులు పార్టీ అధిష్టానం వద్ద ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చీకటి లావాదేవీల వివరాలన్నీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కన్నా కూడా మంత్రి నారా లోకేష్కే అత్యంత ఖచ్చితంగా ఎక్కువగా తెలుసని పార్టీ ఇన్నర్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ద్రోహం చేస్తూ ప్రతిపక్ష నేతలతో వ్యాపారాలు చేసిన వారిని రాజకీయంగా కట్టడి చేసేందుకే ఆయన ఈ పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ సీనియర్ ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా పోటీ చేసే అవకాశం నిరాకరించి వారి స్థానంలో మరెవరికైనా సంబంధం లేని కొత్త వారికి అవకాశం ఇస్తే ఆ సీనియర్లు ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేసి పార్టీ అభ్యర్థిని ఓడిస్తారని లోకేష్కు బాగా తెలుసు. అందుకే వారికి చెక్ పెట్టేందుకు వారి సొంత రాజకీయ వారసులకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. సొంత పిల్లలకే టికెట్ దక్కితే ఆ సీనియర్లు చేసేదేమీ లేక తమ వారసులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతారని లోకేష్ లెక్కలు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు భవిష్యత్తులో ఈ సీనియర్ నేతలను పక్కన పెడితే కేబినెట్ కూర్పు సమయంలో మంత్రి పదవుల కోసం సీనియర్ల మధ్య ఉండే అనవసరపు పోటీ, లాబియింగ్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ విధంగా ఒకే దెబ్బకు రెండు రకాలుగా కలిసొచ్చే అద్భుతమైన ఆలోచనను లోకేష్ అమలు చేస్తున్నారు. ఈ సమీకరణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 190% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రావన్న ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.